అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు భారతీ టీవీ. 'పుష్ప 2లో ఒక డైలాగ్ ఉంది. అల్లు అర్జున్ చాలా సూపర్గా చెప్పాడు. ఆ డైలాగ్ ఏంటంటే, పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్. సోషల్ మీడియాకి సంబంధించి నిజంగా ఆ డైలాగ్ని చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు జగన్ స్కామ్స్ అంటే నేషనల్ అనుకున్నామా, అది ఇప్పుడు ఇంటర్నేషనల్ వరకు వెళ్ళిపోయింది. FBI ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక కేసులో ఆయనకి ముడుపులు అందాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి FBI కూడా ధృవీకరించింది. అదాని పవర్కి సంబంధించి 2200 కోట్ల ప్రాజెక్టులో 1750 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డికి ముడుపులు ముట్టాయి అని చెప్పి ఒక వార్త ఏదైతే ఉందో బయటకు వచ్చింది. నిజంగా దానికి సంబంధించి ఇది నిజమే అని చెప్పి చాలా ఆధారాలు ఈరోజు మీతో మాట్లాడడానికి, మీకు చూపించడానికి నేను వచ్చాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. మొత్తం అంతా అవినీతి జరుగుతుంది, మొత్తం అంతా దోచుకు తింటున్నారు అని చెప్పారు. 2019 నుంచి 24 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు అని చెప్పి లోపల పెట్టించిన పరిస్థితి. కానీ ఈరోజు చూస్తే ఒక్కటి అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కటి బయటకు వస్తున్న పరిస్థితి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఇక్కడే ఇంతవరకే అనుకున్నాడు. కానీ ఆయన నేషనల్ రేంజ్ కాదు, ఇంటర్నేషనల్ అని చెప్పి అమెరికాలో కూడా ఆయన మీద కేసులు నమోదవుతున్నాయి. దీనికి సంబంధించి ఒకసారి మనం ఏం జరిగిందనేది ఏంది అనేది ఒకసారి మనం చూసినట్టయితే 2021 సెప్టెంబర్ 12న అదాని జగన్మోహన్ రెడ్డిని కలిశారని చెప్పి ఆంధ్రజ్యోతిలో వచ్చింది అప్పుడు. అయితే అలాంటిది ఏమీ లేదని కూడా అప్పుడు వైసీపీ చెప్పింది. తనకు తెలీదని నాటి మంత్రి ఎవరైతే గౌతమ్ రెడ్డి చెప్పారు దానికి సంబంధించి. బట్ ఆంధ్రజ్యోతి పేపర్లో అది ఉంది. ఆ తర్వాత 4 రోజులకి అంటే 2021 సెప్టెంబర్ 16న మంత్రివర్గ సమావేశంలో సౌర విద్యుత్కి సంబంధించి కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సౌర విద్యుత్ టెండర్లని జగన్మోహన్ రెడ్డి రద్దు చేయటం, ఇతరత్ర ఆ తర్వాత కొన్ని నెలలకి అదానికి రావటం జరిగిపోయింది. నిజంగా చూస్తే ఇప్పుడు అమెరికా కోర్టులో దానికి సంబంధించి కేసు నడుస్తుంది. వారు అందులో చెప్పింది ఏంటంటే, ఆంధ్రాలో 2019 మే 2024 జూన్ వరకు హై ర్యాంకులో ఉన్న ఒకరి ద్వారా ఈ డీల్ జరిగింది. అదాని డైరెక్ట్గా వచ్చి అతనిని 2021 సెప్టెంబర్ 12న కలిశారు. దాదాపు 17,050 కోట్ల కరప్ట్ పేమెంట్స్ ఆఫర్ చేశారని చెప్పి వాళ్ళు దానికి సంబంధించి వాళ్ళ అన్నిటిని కూడా ఒక అఫిడవిట్ లాంటిది వాళ్ళు కోర్టులో చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి అసలు ఏం జరిగింది ఏంటనేది మనం చూస్తే చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి స్కామ్స్ నేషనల్ అనుకున్నాం, కానీ ఇంటర్నేషనల్ రేంజ్కి ఆయన వెళ్ళిపోయారు. ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ఏంటో ఒకసారి ఇదిగోండి. దీనికి సంబంధించే ఏదైతే అక్కడ యుఎస్ కోర్టు ఏదైతే ఉందో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూ జెర్సీ వాళ్ళు ఇచ్చింది. దీనికి సంబంధించి గౌతమ్ అదానీకి సంబంధించి వాళ్ళ పేర్లు ఏమున్నాయి అనేది కూడా వాళ్ళు ఆ కోర్టుకి ఇచ్చిన రిపోర్ట్లో ఇది ఇచ్చారు. దానికి సంబంధించే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఈ 18 పాయింట్ మనం చూసుకున్నట్టయితే, ఫారిన్ అఫీషియల్ Ashwin was a citizen of India who resident in India from approximately May 2019 through June 2024. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉంది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఫారిన్ అఫీషియల్ Ashwin served as a హై ర్యాంకింగ్ గవర్నమెంట్ అఫీషియల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇండియా. ఇది వాళ్ళు చెప్పింది. దీనికి సంబంధించే అక్కడ అమెరికాకి సంబంధించి వాళ్ళు సీఎంలు వాళ్ళు ఇలా చెప్పరు. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి హై అఫీషియల్స్ లాగే వాళ్ళు దీన్ని చూస్తారు. అందుకనే ఇలా ఇచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించే ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇది అని చెప్పి మీరు అడగొచ్చు. జగన్మోహన్ రెడ్డి కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డో, విజయసాయిరెడ్డో, ఇంకొకళ్ళు అయి ఉండొచ్చు కదా అని చెప్పి కూడా మీరు మాట్లాడచ్చు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇదిగోండి. వాళ్ళు మొత్తం ఇచ్చారనమాట. ఏంటి
ఎంతమంది ఉన్నారు, దీనికి సంబంధించి కోర్టుకి వాళ్ళు సబ్మిట్ చేసిన ఈ అఫిడవిట్ ఇది. దీనికి సంబంధించి దీంట్లో అందరి పేర్లు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే ఇదిగోండి, ఒకసారి ఈ పేపర్ కటింగ్ మనం చూస్తే 22 సెప్టెంబర్ 2021 ఇది ఆ పేపరు. ఆంధ్ర సూర్యుడు @అదాని. ఎందుకంటే పోర్టులు మొత్తం అదానీ గారికి దోచిపెట్టారు. అంటే 2014 నుంచి అధికారంలో ఉన్న టీడీపీ గవర్నమెంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, అదానికి మొత్తం మీరు దోచిపెట్టారు అని చెప్పి ప్రతిపక్షంలో ఉండగా ఒక మాటలు మాట్లాడారు. బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేశారు, అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్టులు తీసుకెళ్ళి అదానికి ఆల్రెడీ దారాదత్తం చేశారు మనోళ్ళు. ఇప్పుడు సూర్యుడిని కూడా అదానికి ఇచ్చేశారు. దానికి సంబంధించి 9000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు. రేవులు దాటి సూర్యుడి దాకా రేవులు అయిపోయినాయి. సూర్యుడిని కూడా తీసుకెళ్ళి అదాని గారికి ఇచ్చారు. కేంద్ర పెద్దల పర్మిషన్తోనో లేకపోతే వాళ్ళు చెప్పారేనో మొత్తం చూసుకున్నట్టయితే చాలా జరిగింది అనమాట. దీంట్లో చూస్తే సీన్ 1, సీన్ 2, సీన్ 3 ప్రతి ఒక్కటి కూడా దానికి లింక్ ఏంటి అనుకునే వాళ్ళకి కొంతమందికి నేను చెప్తాను. సీన్ 1, అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ ఈ నెల 12వ తేదీన తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ కలిశారు. ఇది అత్యంత గోప్యంగా జరిగిన సమావేశం. అదానీ సీఎంను కలిసినట్లు నాకు తెలియదని చెప్పి అప్పుడు పరిశ్రమ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు చెప్పారు. కానీ అక్కడ ఏదైతే తాడేపల్లిలో అదానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారని చెప్తుంది. దాని తర్వాత సీన్ 2 చూస్తే మీ రాష్ట్రంలో 9000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుకు అవకాశం ఉంది, దానిని మా ద్వారా ఏర్పాటు చేయండి. ఈ నెల 15వ తేదీన జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్కి లేఖ రాసింది. ఇదంతా జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్ అనేది మొత్తం హంబక్కు. ఓన్లీ దాని పేరు మాత్రమే అట్లా ఉంటుంది. బట్ కానీ అదానికి సంబంధించి మొత్తం ఇదంతా అదానీ దాంతోనే జరుగుతుంది. సీన్ 3 చూస్తే రాష్ట్ర మంత్రివర్గం ఆ నెల 16వ తేదీన సమావేశమైంది. 6600 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం గతంలో సొంతంగా పిలిచిన టెండర్లు రద్దు చేయాలని తీర్మానించింది. వాళ్లే టెండర్లు అంతకుముందు పిలిచి వాళ్లే రద్దు చేస్తారు. ఎందుకంటే అదానీ వచ్చాడు, మళ్ళీ పై పెద్దలు ఎవరని చెప్పుంటారు. లేదంటే పైసలకు కక్కుర్తుపడి 17,050 కోట్లు అంటే మాటలా చెప్పండి, ఎంతో కొంత వచ్చేస్తుంది కదా, లాగేసినంతవరకు లాగేద్దాం. 6600 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం గతంలో పిలిచిన టెండర్లు రద్దు చేశారు. కొత్తగా జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్కు ప్లాంట్లు పెట్టే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఇది కూడా హంబక్కే. జస్ట్ పేరుకే జాతీయ సౌర విద్యుత్ ప్లాంట్స్ మొత్తం అదానికి వెళ్ళిపోతుంది పంచ. అసలు ఇంకేంటంటే పేరుకు మాత్రమే జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్, కానీ కొత్తగా సౌర విద్యుత్ ప్లాంట్లు పెట్టేది ఎవరో కాదు, అది అదానీ గ్రూప్. ఇది పరిస్థితి. అంటే మీరు ఎన్ని చేశారో చూడండి. మొత్తం అన్నిటి కూడా విపక్షంలో ఉండగా ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, అదానికి మీరు వాళ్ళకి దోచిపెడుతున్నారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డబ్బులన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నారు, అన్నీ మీరు ఇచ్చేశారని చెప్పారు. మీరేం చేశారు చెప్పండి? 2200 కోట్లు. ఒకసారి మనం చూసినట్టయితే ఇది మొత్తం ఒకసారి చూస్తే మొత్తం 2200 కోట్ల రూపాయలు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి షేర్ ఎంత తెలుసా? 1700 కోట్లు అంట. ఈ విషయంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి నెగోషియేషన్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో మాత్రం సూపర్ అండి. ఎందుకంటే 2200 దాంట్లో 1700 కోట్ల రూపాయలు ఆయనకంట. ఇదే రాష్ట్రం కోసం నిజంగా 1-2 రాష్ట్రం కోసం చేస్తే ఎంత బాగుండే చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఓన్లీ దోచుకుంటానికి మాత్రమే మీరు ఈ నెగోషియేషన్ స్కిల్స్ ఎన్ని వాడారు అని చెప్పి ప్రజలకు అర్థమవుతుంది, మాకు కూడా ఒక్కొక్కటి అర్థమవుతుంది. ఎందుకంటే మొన్న చెప్పుకుంటానే ఉన్నాం, గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి లెక్కర్ సంబంధించి, ఇసుకకి సంబంధించి ఏది కాదు, శాండ్, ఇసుక, మైన్స్ దగ్గర నుంచి మొత్తం కూడా చెప్పుకుంటానే ఉన్నాం. ఇప్పుడు చూస్తే సూర్యుడిని కూడా వదిలిపెట్టలేదు. మీ హయాంలో సూర్యుడిని కూడా తీసుకెళ్ళి అదానీ గారికి తాకట్టు పెట్టారు అని చెప్పి జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ కాదు, అమెరికాలో ఎవరాయి బాబు ఈ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారంట. ఎందుకంటే ఇక్కడంటే మనం అందరికీ ఫేమస్. ఎందుకంటే మనకు తెలుసు కదా, మీరు చెప్పేలాగే దోచుకోండి దాచుకోండి ఏదో చెప్తారు కదా అప్పుడప్పుడు కామెడీగా. అలాగే మీరు దాచుకుంటున్నారు,
ఇవన్నీ జనాలకు తెలుసు. బట్ అక్కడ అమెరికా వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ఎవరయ్యానంటే మన వాళ్ళు ఒక్కొక్కరికి చెప్తున్నారంట మన కథలన్నీ. మొన్ననే ఫోటోలు వేసి మరీ ప్రజెంటేషన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నా ఇంటికి వచ్చాడు, ఆయన కొడుకు దావోస్లో నా దగ్గరికి వచ్చాడు అని చెప్పి ఇట్లా ఏదో మాట్లాడాడు. కట్ చేస్తే ఇవాళ ఇది. అసలు స్కామ్లు చేయాలి అనుకున్నోళ్ళు, అసలు జనాలకు ఒకటి అర్థం కావట్లా, అసలు స్కామ్లు చేయాలి అనుకున్నోళ్ళు ఇతన్ని కలుస్తారా, లేక బిజినెస్ చేద్దామని కలిస్తే ఇతనే వారితో స్కామ్లు చేపిస్తాడని చెప్పి జనాలకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సత్యం రామలింగరాజు అవ్వచ్చు, నిమ్మగడ్డ ప్రసాద్ అవ్వచ్చు, కోనేరు ప్రసాద్, వీళ్ళందరూ కూడా అంతకుముందు మంచి వ్యాపారులే. కానీ ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత ఈయనే వాళ్ళని చెడగొడతాడేమో అని చెప్పి జనాలకు అనుమానం వస్తుంది. లేకపోతే అసలు ఇలాగా మొత్తం ఒకటి తర్వాత ఒకటి ఇది అంటున్నాడు చూడండి. ఒక కామెడీ డైలాగ్ ఏదో ఒకటి చెప్తున్నాడు, చూసి నవ్వొచ్చింది నాకు. ఒకసారి ఏమంటున్నాడు, అదాని అనే సంస్థ, అదాని అనే వాళ్ళు ఏ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో అడుగులు ముందుకు వేయాల. వాళ్ళ అడుగులు ముందుకు వేశారు ఎప్పుడు అని అంటే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అడుగులు ముందుకు పడ్డాయి. ఇది ఒక్కటి క్లిప్ చేయాలి మొత్తం తినండి. అసలు అదాని అనే వ్యక్తి అడుగులు ముందుకు ఎప్పుడు పడలేదంట, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే అడుగులు పడ్డాయంట. దానికి సంబంధించి 1700 కోట్లు ఆయనకి ఇచ్చి 2 సార్లు వచ్చి మా దగ్గర ఇక్కడ పెట్టండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అసలు జనాలకి అంతకుముందు అభివృద్ధి అంటే ఎందుకు తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఇవన్నీ జరిగాయని చెప్తారు. కానీ ఇది ఎప్పుడు, ఇవన్నీ బయటికి రాకముందు, ఇప్పుడు వచ్చిన తర్వాత దాన్ని మనం సింక్ చేసుకుంటే చూడండి. దానికి సంబంధించి ఎవరికి ఎంత వస్తుంది మీ చెల్లెళ్ళే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ చెల్లి ఏం చెప్తుందో ఒకసారి వింటే నీకు మైండ్ బ్లాక్ అవుతుంది. చూద్దాం మీ చెల్లి ఏం చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే లంచాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టినట్టు కాదా ఇది అని అడుగుతున్నాం. యూనిట్ ధర పక్క రాష్ట్రాలకు అదే అదాని పవరు ₹99 అగ్రిమెంట్లు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ₹2.49 అగ్రిమెంట్లు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అంటే కేవలం ఈయనకు లంచాలు ఇచ్చినందుకు వల్లే కదా. ఇదండి మొత్తం మ్యాటర్. ఏంటంటే యూనిట్కి పక్క రాష్ట్రాలకి అదాని ఇచ్చేది ₹1.99. అంటే ₹1.99 అమ్ముకోవచ్చు అదాని అక్కడ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ₹2.49 మీరు అమ్ముకోవచ్చు అని చెప్పి వెసులుబాటు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి 1700 కోట్ల రూపాయలు ఇస్తే ఆయన అదాని గారికి మా యొక్క సౌర విద్యుత్తుని మీరు అమ్ముకోండి, మీరు ఏమైనా చేసుకోండి, 1700 కోట్లు మాకు ఇచ్చారు, మీరు మా రాష్ట్ర వనరులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని దోచుకోండి అని చెప్పి ఎక్కువగా అమ్ముకోవచ్చు, పోతే పోయేది జనమే అని చెప్పి చెప్తున్నారు. ఇంకా ఏం చెప్పారు. సో ఈయనకు లంచాలు ఇస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడానికి సిద్ధం. ఇలా యూనిట్కి ఇంత ఎక్సెస్గా అదనంగా ఇస్తే ఆ భారం మళ్ళీ ప్రజల మీదే పడుతుంది. ఇలా ఎక్సెస్గా ఇచ్చినందుకు 25 సంవత్సరాలకు గాను దాదాపు ₹1,00,000 కోట్ల భారం ఆంధ్ర రాష్ట్రం మీద పడబోతుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది. 1-2 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాలకి రాశారంట. ఈ ఎక్సెస్ ఏదైతే ఉందో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడ ఎక్కువ ఏదైతే ఆయన అమ్ముకుంటానికి వెసులుబాటు కల్పించారో దానికి చూసుకుంటే ₹1,00,000 కోట్ల భారం పడుతుందని చెప్తున్నారు. జనాలకి ప్రజలకి మీద భారం పడితే మాకెందుకు, మా డబ్బులు మాకు వచ్చినాయిగా, 1700 కోట్లు తీసుకెళ్లి తాడేపల్లి లోపల వేసుకున్నాం బ్యాంకులో. ఇది అన్యాయం కాదా? నీకు ఒక్క డీలులో వచ్చే లంచం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను, డిస్కౌంట్లను తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతర్జాతీయ స్థాయిలో ఒక డిస్కషన్ జరుగుతుంది, ఇంత అవినీతి పరుడు అన్న డిస్కషన్ జరుగుతుంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే అవమానం కాదు, ఆంధ్ర రాష్ట్రానికి కూడా అవమానం. మా కుటుంబంలో చెడబుట్టావు నువ్వు అని చెప్పి ఇండైరెక్ట్గా అందండి. మీకు తెలుసు ఆ విషయం. ఇప్పుడుగా చాలా రోజుల నుంచి అంటున్నారు. ఓన్లీ వైఎస్ఆర్ కుటుంబానికే కాదు ఆంధ్ర రాష్ట్రానికే అవమానం. ఏదో అంటారు కదా,
కుటుంబంలో ఎవడో ఒకటి తప్పు చేస్తే మొత్తం కుటుంబం మొత్తం పరుగు పోయినట్టు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఆయనకి అలవాటే, ఇవన్నీ చాలా లైటు. ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఎన్ని ఎక్కువ ఉంటే ఆయనకి అంత మజా. ఏదో అంటారుగా బాలకృష్ణ గారు ఆ టైపు, ఆ డైలాగ్ లాగా ఆయనకి ఎక్కువ ఏది ఉంటే ఆయనకి మజా అనమాట. బట్ మీరు చేసే పనుల వల్ల, ఏం చేసే దరిద్రాల వల్ల ఆంధ్రప్రదేశ్ ఏదైతే బ్రాండ్ ఇమేజ్ పోతుంది అని చెప్తున్నారు. వైఎస్ఆర్ కుటుంబం పరువే కాదు, ఆంధ్ర రాష్ట్రం పరువే పోతుందని మాట్లాడుతున్నారు ఆవిడ. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వనరులు మొత్తం దోచేసుకుంటున్నారు అని చెప్పి జనాలు బాధపడుతుంటే, ఈరోజు రీసెంట్గా వచ్చిన ఇది ఒక దీంతో ఇంకా ఇంటర్నేషనల్ రేంజ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ టాపిక్ అవుతుంది. నిజంగా ఇలాంటి వాళ్ళ అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉండటం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని చెప్పి ప్రజలు ఫీల్ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే వనరులను తీసుకెళ్ళి మీరు ఎంతైనా అమ్ముకోండి, నాకు కావాల్సిన లంచం నాకు ఇచ్చేయండి, ఎంతైనా అమ్ముకోండి, బట్ బయటకు వచ్చి మాత్రం మీడియా ముందు ఎన్ని కబుర్లు చెప్తున్నారు. నిజంగా ప్రజలు కూడా ఒక్కొక్కటి తెలుసుకుంటున్న పరిస్థితి. కాబట్టి 11 అంటున్నారు, అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీకి రారు, బయట కూర్చొని ఏదేదో మాటలు చెప్తారు. నిన్నేదో అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు సీఎం అంట కదా అని చెప్పి ఎవరో క్వశ్చన్ అడిగితే 10 నుంచి 15 సెకండ్స్ అసలు మాట్లేదు. అందుకే నేను ఎప్పుడూ ఆల్రెడీ మీకు చెప్తానే అన్నాను, జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఏది స్క్రిప్ట్లో లేని క్వశ్చన్లు ఎత్తే ఆయనకి రావు, మొత్తం అంతా అయిపోతుంది, ఆయన చెప్పలేడు. కాబట్టి ప్రజెంటేషన్స్ కాదు, వీడియో ప్రజెంటేషన్స్ అవి కాదు, ముందు ఎలాంటి చేయకుండా ఉండాలి. ఎందుకంటే వైఎస్ఆర్ గారు ఉంటే నిజంగా చాలా బాధపడే పరిస్థితి. ఎందుకంటే ఈ రకంగా ఈ అసలు ఎట్లా అనుకుంటే వేరే రేంజ్లో చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోజుకి ఏంటి, ఇప్పుడు నాకు ఇంకొకటి భయం వేస్తుంది. ఓన్లీ నేషనల్ ఇంటర్నేషనల్ అంటున్నారు, నెక్స్ట్ చందమామ దగ్గర కానీ మిగతా వాళ్ళ దగ్గర కానీ ఏమైనా స్కాములు చేశాడా, అవి ఏమన్నా బయటకు వస్తాయని చెప్పి జనాలు బయటపడుతున్న పరిస్థితి. చూద్దాం నెక్స్ట్ ఈ గ్రహం మీద కాకుండా వేరే గ్రహం మీద కానీ లేకపోతే చందమామ మీదో ఎక్కడో అలాంటి స్కాములు ఏమైనా బయటకు వస్తాయా లేదా అనేది మనం వెయిట్ చేసి చూద్దాం.